భారతరత్న అవార్డుకు ఎంపికైన బీజేపీ సీనియర్ రాజకీయ నాయకులు ఎల్కే అద్వానీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. భారత రాజకీయాల్లో అద్వానీ తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారని కొనియాడారు. ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. అత్యున్నతమైన భారతరత్న పురస్కారానికి అద్వానీని ఎంపిక చేయడం సంతోషదాయకమని తెలిపారు. అత్యున్నతమైన భారతరత్న పురస్కారానికి అద్వానీని ఎంపిక చేయడం సంతోషదాయకమని పవన్ అన్నారు. సుదీర్ఘమైన ప్రజా జీవిత అనుభవం కలిగిన అద్వానీకి సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR తన తరపున జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అద్వానీ పేరు వినగానే ఎవరికైనా రథయాత్ర గుర్తుకు వస్తుందని అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం చేపట్టిన రథయాత్ర భారత రాజకీయ పాలనా వ్యవస్థల్లో కీలక మలుపును తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అయోధ్యలో శ్రీరాముని ఆలయం నిర్మితమైన వేళ అద్వానీని భారతరత్న పురస్కారానికి ఎంపిక చేయడం ఆనందదాయకమని అన్నారు. మెజార్టీ భారతీయులు మనోభావాలకు ప్రతీకగా నిలిచి దృఢచిత్తంతో అద్వానీ చేపట్టిన కార్యక్రమాలు మన దేశ రాజకీయాలను ఎంతో ప్రభావితం చేశాయన్నారు. భారత ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా, ప్రతిపక్ష నేతగా అద్వానీ ప్రజాపక్షం వహించి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఆయన నిలిచారని జనసేనాని పవన్ కళ్యాణ్ తన లేఖలో రాసుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు భారత ప్రభుత్వం తనను ఎంపిక చేయడంతో బీజేపీ అగ్రనేత అద్వానీ ఆనందం వ్యక్తం చేశారు. అత్యంత వినయంతో, కృతజ్ఞతతో భారతరత్న పురస్కారాన్ని తాను స్వీకరిస్తున్నానని చెప్పారు. ఈ పురస్కారం తన ఆదర్శాలు, అనుసరించిన సిద్ధాంతాలకు దక్కిన గౌరవమని అన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిగా మాత్రమే కాదని, తన జీవిత ప్రయాణంలో తన సామర్థ్యానికి తగినట్టుగా చేసిన సేవలకు, పాటించిన ఆదర్శాలకు దక్కిన గౌరవమని చెప్పారు.